సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానులు. ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, వృషభ రాశి వారి ఈ నెల మే జీవితాన్ని 2 భాగాలుగా విభజించే నెల. ఒక డిసిషన్ భవిష్యత్తును నిర్మిస్తుంది, మరొక తప్పు మీ యొక్క సంపాదించిందంతా కూడా తీసుకోబోతుంది. అది మీ చేతిలో ఉంది. అది మీరు ఎలా నిర్ణయించుకుంటారో అలా చేసుకోవచ్చు. గోచార గ్రహస్థితుల ప్రకారం తీసుకుంటే గురుడు మీ రాశిలో మహాశుభ ప్రభావాన్ని ఇస్తున్నాడు. శని 10వ స్థానంలో కెరియర్లో కూర్చున్నాడు. రాహు 11వ స్థానంలో, కేతువు 5వ స్థానంలో, కుజుడు 3వ స్థానంలో కూర్చున్నారు. మీ దగ్గరికి వచ్చే అవకాశాలు పెద్దవి, కానీ వాటిని పట్టుకోవడానికి మీరు మెంటలీ స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతాలని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రమోషన్స్, రోల్ అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్ పాలిటిక్స్లో జాగ్రత్త, మీపై అసూయ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మే 10 నుంచి 24 మధ్య కెరీర్లో బిగ్ మూమెంట్ కనబడుతుంది. దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వ్యాపారానికి వచ్చేస్తే కొత్త ఇన్కమ్ సోర్స్ పెరుగుతాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్, ఒకటే వ్యాపారం కాకుండా మల్టిపుల్గా మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ డిజిటల్ బిజినెస్ వారికి హ్యూజ్ బెనిఫిట్స్ అని కూడా చెప్పచ్చు. పార్ట్నర్షిప్లో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది కొంచెం జాగ్రత్త చేసుకొని మీ బిజినెస్లో ఒక కొత్త ఐడియా సడన్ క్లిక్ అవుతుంది. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మీ యొక్క వ్యాపారాన్ని. అది ఏముందో చూసుకోండి, అదే గ్రోత్ కీ అంటారు దాన్ని. ప్రయత్నం చేయండి. ఇంకా షేర్ మార్కెట్లో గెయిన్స్ వచ్చే అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. క్రిప్టో కొంచెం రిస్క్ అని చెప్పచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుందని కూడా చెప్పచ్చు. గ్రీడ్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉన్నది. ఎక్కువ గ్రీడ్కి వెళ్ళకండి. కొంచెం ఆలోచించి 52 వీక్స్ లోన్ హై చూసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్కి ఎక్కువ ప్లాన్ చేయండి. ఈక్విటీస్, ఫ్యూచర్స్ అంతా వద్దు. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో వచ్చేటికి ప్రాపర్టీస్ కొనుగోలులో యోగం ఉంటుంది. వాహనం కూడా మారుస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదో మీ యొక్క పాత అసెట్ ఏదైనా ఉంటే సేల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి వీసా అప్రూవల్ లేట్ అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ ఆఫర్ వస్తాయి. తర్వాత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి అబ్రాడ్కి మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఒక ఈమెయిల్, కాల్ లేదా మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్తగా మాట్లాడి ఇంటర్వ్యూస్ వచ్చేటప్పుడు ఏది అడుగుతున్నారో ఆ ప్రశ్నకు స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రాజకీయ నాయకులకు పబ్లిక్ రికగ్నిషన్ పెరుగుతుంది. ఇంకా మీడియా రంగం వారికి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కళాకారులకి మంచి అవకాశాలు, సినిమా రంగం వారికి అయితే చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి డిఫెన్స్, డాక్టర్స్, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పై అధికారులు, బ్యూరోక్రాట్స్, వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యకు వచ్చేటప్పటికీ విద్యార్థులు చాలా ఫోకస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి సక్సెస్ సాధిస్తారు. హై స్టడీస్ ప్లాన్స్ బాగా చక్కగా చేసుకోండి, చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి మీరు బరువు పెరిగిపోతున్నారు, వెయిట్ గెయిన్స్ వస్తున్నారు, దాన్ని చూసుకోండి. షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్గా చేసుకోండి. ఈ యొక్క మధుమేహం అనేది అందరికీ ఉన్నది, దీన్ని కొంచెం చెక్ చేసుకోండి. థ్రోట్ సంబంధించి, నెక్కి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్ వస్తుంటాయి. మెంటల్ స్ట్రెస్ అకేషనల్గా వస్తుంటుంది, చూస్తుండండి. స్ట్రెస్ తీసుకోకండి, అది కొంచెం చేసుకోండి. ఫుడ్ కంట్రోల్ ఉండాలి, హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటారు. ఇక వ్యవసాయదారులకైతే చాలా బాగుంటుంది. డైరీ, అనిమల్ ఫార్మింగ్ వారికి బెనిఫిట్ ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్, ఇది మీకు చాలా మంచి అవకాశాలు ఇస్తుందని చెప్పచ్చు. ఇంకా ప్రేమికుడికి
మంచి సమయం అని కూడా చెప్పచ్చు. దంపతులు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతాన యోగం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మంచి అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలు స్లోగా సక్సెస్ అవుతుంది. ఈ నెల ఏదో డిసిషన్స్ అంతా అనుకోకండి, కొంచెం పెండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ కొంచెం స్లోగా సెటిల్ అవుతాయి. పరిహారాలు మీరు చేయవలసిన పరిహారాలు అంటే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ, తెల్ల పూలతో అర్చన చేయండి, ఓం శుక్రాయ నమః అని ప్రార్థన చేయండి, కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వినండి, చాలా అద్భుతంగా ఉంటారు. మీరు ఏం చేయాలంటే గోవులకి ఆహారానికి, పిచ్చుకలకి కొంత కూడా ఆహారం ఇవ్వండి. అమ్మవారి యొక్క దేవాలయంలోకి వెళ్ళి ఆ నిమ్మకాయతో దీపము ఒక 21 రోజులు కంటిన్యూగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక 21 రోజులు వెలిగించండి. చాలా అద్భుతమైనటువంటి పొందుతారు. వృషభ రాశి వారు సంపద, అవకాశాలు, పరీక్ష కలిసి వచ్చే నెల ఈ నెల. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్పగా ఉంటారు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన హోమాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో చేసి సిద్ధంగా ఉన్నటువంటి కంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయవస్తు. మీ జీవితంలో సంపద, తరగని సంపద, విజయం, అదృష్టం ఇవన్నీ పొందాలనుకుంటున్నారా? మా ఛానల్ ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి. అక్షయ తృతీయ 2026 ఏప్రిల్ 19వ తారీఖున మరియు ఏప్రిల్ 20 కొంతసేపు కొంత ఉంటుంది, కానీ పూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 19వ తారీఖున అక్షయ తృతీయ ఆదివారం వస్తుంది. ఈరోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్నీ ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముల వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది, మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం, కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మి కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈరోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒకరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది? యొక్క అక్షయ తృతీయ రోజు ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం, మగవాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పనులని కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవాలయం దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఏమంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం,
దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలు అన్ని కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మీ నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు. ఈరోజు ఒక్క రోజైనా ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అంతే. విజయోస్తు. గురుగారు, అక్షయ తృతీయ రోజు బంగారం ఖచ్చితంగా కొనాలా? చాలా మాధ్యమాల ద్వారా చూస్తున్నాం కదా. దీని యొక్క వివరణ ఏమంటే బంగారం కొనడం తప్పు కాదు, కానీ బంగారం కొంటేనే అక్షయ తృతీయ అంటే తప్పు. జీవితంలో ఆస్తులు పెరగడానికి ఒక సూచిక. అప్పుడు ఉన్న వాళ్ళు కొంటారు. కొంతమంది ఆ బంగారం కొనాలంటే ఈరోజు అందని కొద్దిగానే ఉంది. మరి వాళ్ళ బంగారం కొనకపోతే వాళ్ళ జీవితాలు బాగుపడవా? అలా కాదట. బంగారం లాంటి మనిషిని కొనండి, బంగారం లాంటి మనిషిలాగా ఉండండి. అందుకే ఏం చెప్పారు? అన్నిటికీ ఐశ్వర్యమైనటువంటి కల్లుప్పుని బంగారంగా కూడా భావిస్తారు. కాబట్టి కల్లుప్పు కనీసం ఒక కిలో బావైనా ఇంటికి కొనండి, అదే బంగారం. అక్షయ తృతీయ రోజు ఉపవాసం ఉండాలంటే ఎక్కడ రాయబడలేదు, ఉంటే మంచిది. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా నివసించడమే, కానీ అక్షయ పేరు చెప్పుకొని కుంభాలు తినడం కాదు, బాదం పాలు తినడాలు, పండ్లు తినడాలు. ఉపవాసం ఉంటే ఉపవాసంగా ఉండండి, కానీ ఉపవాసం ఉండాలని ఆ రోజు రూల్ అంటూ ఏమీ లేదు. చక్కగా పిండి వంటలు, బ్రహ్మాండమైనటువంటి శక్తి కొలది పిండి వంటలంతా అమ్మవారికి వెలిగించేసి దాన్ని చక్కగా తినండి మీరు ప్రసాదంగా. ఎవరొద్దన్నారు? అక్షయ తృతీయ రోజు ఎలాంటి పనులు మొదలుపెట్టాలి? గృహప్రవేశం, భూమి పూజ, నూతన వ్యాపారం, నూతన ఉద్యోగానికి అప్లికేషన్స్, నూతన యూట్యూబ్ ఛానల్స్. మనం కూడా ఛానల్ వాళ్ళమే కదా. నూతన యూట్యూబ్ ఛానల్స్, మంచి ఐడియాలజీ, మంచి థంబ్నైల్స్, మంచి ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా చేయడం మంచిది. అక్షయ తృతీయ రోజు పుస్తకం రాయడము, లెక్కలు రాయడము, ఏది చేసినా మల్టిపుల్గా వస్తుంది. వ్యవసాయం దున్నడము, ఒక చెట్టు అయినా నాటడము, చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు. దానాలు ఈ అక్షయ తృతీయ రోజు ఎలాంటి దానాలు చేస్తే చాలా బాగుంటుంది? ఒక చెప్పులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి, ఒక వస్త్ర దానం ఇవ్వండి, ఒక పేదవాళ్ళకి భోజనం పెట్టండి. మీరు ఏది చేస్తే అది 1000 రెట్లు 1,00,000 రెట్లు మనకు తిరిగి వస్తూ ఉంటుంది. అలా చేయండి. ఒక దేవాలయానికి ధూపదీప నైవేద్యానికి ఇవ్వండి.